వెల్కమ్ టు ఇంటి రుచులు. ఇంట్లోనే కొబ్బరి నూనె చేద్దాం. పచ్చి కొబ్బరిని శుభ్రంగా దుమ్ము లేకుండా చూసుకొని ముక్కలుగా చేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది కాస్త పెద్ద ప్రాసెసే, కానీ మార్కెట్లో దొరికే కొబ్బరి నూనె కంటే మనం ఇంట్లో స్వయంగా చేసుకున్న ఆయిల్ చాలా న్యాచురల్గా ఉంటుంది, మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. మిక్సీ పట్టిన పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని కాటన్ క్లాత్లో వేసి ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసిన కొబ్బరి పాలను ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టుకోవాలి. చూస్తున్నారా, కొబ్బరి పాలలోంచి నీరంతా కిందికి వెళ్ళి క్రీమ్ అంతా గట్టిగా వచ్చేసి పైకి ఉంటుంది. ఆ క్రీమ్ తీసి మనం వేడి చేసుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచుకొని క్రీమ్ మొత్తం బాగా బాయిల్ చేయాలి. అప్పుడు ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ తేలేంత వరకు బాయిల్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ మీకు చూపించేందుకు ఆయిల్ని ఫిల్టర్ చేసుకున్నాను. అంతేనండి, న్యాచురల్ కోకోనట్ ఆయిల్ రెడీ. కోకోనట్ ఆయిల్ చల్లారాక ఒక గాజు కంటైనర్లో వేసుకుంటే 6 months వరకు నిల్వ ఉంటుంది. ఇది హోమ్ మేడ్ న్యాచురల్ కాబట్టి మన హెయిర్కి మంచి రిజల్ట్ ఇస్తుంది. మీకోసం ఇష్టంగా కష్టపడి వీడియోస్ తీస్తున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి.